హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 4th ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్ నిఫ్టీ కొంచెం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 23,250 దగ్గర క్లోజ్ అయింది, 82 పాయింట్స్ మైనస్లో. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు పవర్ గ్రిడ్, 4.3% పెరిగింది. ఇది స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, బట్ ఈ రోజు మాత్రం స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. ఇది ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. హైయర్ లెవెల్లో మనము పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు, 300 ఆర్ 310 ఆ లెవెల్స్ వరకు. సో 299 దగ్గర క్లోజ్ అయింది. మేబీ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 306 ఆర్ 308 లెవెల్ దగ్గర ఉండొచ్చు. దాన్ని కూడా క్రాస్ చేస్తే 320 ఇట్లా కొన్ని ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయి. ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, బట్ ఓవరాల్గా మాత్రం ఈ ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఫర్దర్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో దాని తర్వాత సన్ ఫార్మా, ఈరోజు ఫార్మా సెక్టర్ స్ట్రాంగ్ మూమెంట్ చూపించిన స్టాక్స్ ఇవి. సో ఫార్మాలో ఇది సన్ ఫార్మా హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో మనం ఇక్కడ చార్ట్ గమనిస్తే జాగ్రత్తగా హైయర్ లెవెల్లో ఇక్కడ ఒక సప్లై ఏరియా, అక్కడ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సో హైయర్ లెవెల్కి వెళ్ళింది, కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, అదానీ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా ప్రైస్ పెరిగిన స్టాక్స్. నిఫ్టీలో 22 గెయినర్స్, 26 స్టాక్స్ లూజర్స్ ఉన్నాయి. దాంట్లో మ్యాక్సిమం ఐటీ స్టాక్సే కనపడతాయి మనకి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎస్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్స్. సో యుఎస్ రెసెషన్ ఫియర్స్ ఉన్నాయి. సో ఐటీ స్టాక్స్లో బాగా డౌన్ టిక్ కనపడతా ఉంది. దాంతోపాటుగా మనకి మెటల్స్లో కూడా, తర్వాత ఆటో సెక్టర్ ఇవన్నీ కూడా కొంచెం వీక్గానే కనిపించాయి. మనం ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టాప్ ఉంది ప్రైస్ పెరిగిన వాటిల్లో. తర్వాత ఏయూ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ, ఎస్బీఐ, యాక్సిస్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. తగ్గిన స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు కూడా లీడింగ్ బ్యాంక్సే. సో ఇవి కొంచెం ప్రైస్ కరెక్షన్ అయ్యాయి, చిన్న కరెక్షన్స్ ఇవన్నీ కూడా. కోటక్ కూడా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఇది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అదే ప్యాటర్న్ కనపడుతుంది ఆల్మోస్ట్. సో డిసెంట్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి, కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చాయి ఈరోజు. నెక్స్ట్ మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో టాప్లో ఉంది ఫార్మా. ఫార్మా స్టాక్స్లో చాలా మూమెంటం, ఇక్కడ కూడా ఫార్మా ఇండెక్స్లో. సో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అన్ని గ్రీనే కనపడుతున్నాయి, ఏది కూడా మనకి నెగిటివ్ కనపడలే. దాంట్లో టాప్లో ఉంది ఇప్కా ల్యాబ్, 5.77% పెరిగింది. లూపిన్ 4% పెరిగింది. నాట్కో ఫార్మా, సన్ ఫార్మా, సిప్లా ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్. నెక్స్ట్ వచ్చి హెల్త్ కేర్ ఇండెక్స్, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే. ఫార్మాతో పాటు జనరల్గా ఫార్మా పెరిగితే హెల్త్ కేర్ ఇండెక్స్ పెరుగుతుంది. సో తర్వాత మనకి ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్. పిఎస్యూ బ్యాంక్స్లో స్ట్రాంగ్ మూమెంటం కనపడింది ఈరోజు. సో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. తర్వాత సిపిఎస్సి స్టాక్స్, సిపిఎస్సి స్టాక్స్లో అంటే మన సిపిఎస్సి స్టాక్స్లో కూడా మంచి మూమెంటమే చూసాం. పవర్ గ్రిడ్, కొచ్చిన్ షిప్పింగ్, తర్వాత ఎస్జేవిఎన్, ఎన్టీపీసీ, ఎన్బిసిసి, బీఈఎల్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. తర్వాత పిఎస్యు స్టాక్స్లో కూడా మూమెంటం స్ట్రాంగ్గానే ఉంది. బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఐఆర్సిటిసి, ఆర్ఈసి, ఎన్ఎండిసి, కాన్కర్, ఎన్హెచ్పిసి, తర్వాత పిఎఫ్సి, ఐఆర్ఎఫ్సి, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్ ఇవన్నీ కూడా కొంతవరకు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్ పెద్దగా పాజిటివ్ కాదు, కానీ మిగిలినవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్లో పెద్దగా మార్పులు లేవు, ఒక కీ లెవెల్ మాత్రం మనకి కొంచెం మారింది. 23,110 మన కీ లెవెల్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 22,980, 22,940 ఇక్కడ కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఇది కూడా ఫెయిల్ అయితే ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. ఎందుకంటే 22,980 దగ్గర మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో డెసిసివ్గా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ కొంత బేరిష్లోకి వెళ్ళొచ్చు మార్కెట్. ఇప్పుడు అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ 23,340 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 23,510 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీనే చూసాం. బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా 249 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, 51,597 దగ్గర. సో వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది.
అయితే ఇక్కడ ఒకటి మనకి 51,530 రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం, దానికన్నా పైన క్లోజ్ అయింది. ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హైయర్ సైడ్ 52,000 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు మనకి. మేబీ ఈ లెవెల్ కంటిన్యూ అయితే ఈరోజు హైని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే 52,000ని టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 51,100 ఆర్ 120 లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 50,830 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. దాని తర్వాత 50,500 ఇవి మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 50,330. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఇది మనకి నో ట్రేడ్ జోన్ 23,245 నుంచి ఈ 23,245 నుంచి 23,220 ఇది మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. మనం అప్ సైడ్ బ్రేక్ చేస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం 23,320 అండ్ 23,340 ఈ జోన్లో ఎక్కడైనా సరే మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. అదే డౌన్ సైడ్ మనం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసి అంటే 220ని బ్రేక్ చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అనుకొని హైయర్ లెవెల్లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని లోయర్ లెవెల్లో మన ప్రాఫిట్ బుకింగ్ కోసం 23,160 మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవాలి. ఇక్కడ ఒక 60 పాయింట్స్ డౌన్ సైడ్కి ఛాన్స్ ఉంది. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ నో ట్రేడ్ జోన్ ఎట్లా గుర్తించాలి, ఈ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minute క్యాండిల్స్టిక్ చార్టు. ఇది రేపటికి జోన్స్ ఇవి. సో ఇది నో ట్రేడ్ జోన్ మనకి 51,280 నుంచి 51,490. ఇక్కడ ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ కోసం ప్లాన్ చేయొద్దు. జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని లోయర్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ 51,820 నుంచి 51,870 ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు. అదే డౌన్ సైడ్ మనకి 51,280ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం అది ఒక షార్ట్ ఎంట్రీ లాగా తీసుకోవచ్చు. సో అప్ సైడ్ మన స్టాప్ లాస్ పెట్టుకొని లోయర్ లెవెల్లో 51,115 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది సింపుల్. ఇన్ కేస్ 51,115ని కూడా బ్రేక్ చేసి స్ట్రాంగ్గా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే 51,000 రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ చూసుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి 110 స్టాక్స్ లాంగ్లో ఉంటే 80 స్టాక్స్ షార్ట్స్లో ఉన్నాయి. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో 18 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 13 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది పతంజలి 3% పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 21% పెరిగింది. తర్వాత పిఎన్బి హౌసింగ్, టిటాగర్, హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బాటా ఇండియా ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 10% పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. తర్వాత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది హిందుస్థాన్ జింక్ 32% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ డౌన్ అయింది. తర్వాత కేపీఐటీ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, డాబర్ ఇండియా, తర్వాత M&M ఫైనాన్స్, ఐనాక్స్ విండ్, ఎస్ఆర్ఎఫ్, కోఫోర్జ్, పిఐ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. వీటిలో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. కొంచెం కాషియస్ అప్రోచ్తోనే ఉండాలి. సో స్టాక్ మార్కెట్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన A to Z నేర్చుకోవచ్చు. కంప్లీట్ కోర్స్ ఇది 100 days ఉంటుంది. ఈ 100 days ప్రోగ్రామ్ April 7th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో.